ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మన విజయవాడలో కృష్ణాతీర ప్రాంతంలో పున్నమేఘాట నందు ఉన్నటువంటి శ్రీ దుర్గాభవానీ దేవాలయం పునః జీర్ణోద్ధరణ జరిగి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి దగ్గర పడుతూ ఉన్నది. ఈ దేవాలయం పంచాయతన పూర్వకంగా నిర్మిస్తున్నారు కొత్తగాను. ఇతపూర్వం కేవలం అమ్మవారు మహేశ్వరుడు ఈశ్వరుడు ఒక్కడే ఉండేవారు. కానీ నూతనంగా పంచాయతన పూర్వకంగా అంటే గణపతి, విష్ణుమూర్తి, సూర్యనారాయణ స్వామి, తర్వాత ఈశ్వరుడు, అమ్మవారు ప్రధానంగా, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అట్లాగే ఆదిత్యాది నవగ్రహ దేవతలు, మృత్యుంజయుడు, మేధా దక్షిణామూర్తి, అందరు దేవతలు ఇక్కడ కుల ఉండేటట్టుగా ఈ దేవాలయం పునః జీర్ణోద్ధరణ జరిగినది. ఈ కార్యక్రమం మనకి ఈ నెల మే 12, 13, 14 తారీఖుల్లో ప్రతిష్టా మహోత్సవం జరగబోతున్నది. 14 తారీఖు ఉదయం 6:46 ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ దేవాలయం ఇటువంటి దేవాలయం ఈ ప్రాంతంలో కృష్ణాతీరంలో చాలా అరుదుగా కనపడుతుంది. కృష్ణాతీరంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ ఈ దేవాలయానికి విశేషం ఏంటంటే పంచాయతీ పూర్వకంగా ఉన్నటువంటి దేవాలయం చాలా తక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇది పంచాయతీ పూర్వకం అంటే గణపతి, విష్ణుమూర్తి, సూర్యనారాయణ స్వామివారు, తర్వాత ఈశ్వరుడు ప్రధానంగా, మధ్యలో దుర్గామ్మవారు, దుర్గాభవానీ అమ్మవారు కొలువై ఉంటున్నారు. ఈ కార్యక్రమం మొత్తం కూడాను ఈ కమిటీ వారు అత్యంత భక్తి శ్రద్ధలతో సంవత్సరం నుంచి కష్టపడుతూ దేవాలయాన్ని పునః నిర్మాణం చేయించి ప్రతిష్టకి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల మే 12, 13, 14 తారీఖు జరుగుతుంది. అంతేకాకుండా 14 తారీఖు ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత విశేషంగా అమ్మవారికి ప్రీతిగా 10,000 మంది దాకా, దాదాపు 9-10,000 మంది దాకా కూడాను అన్నదానం జరగడానికి కమిటీ వారందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రతిష్టా మహోత్సవం దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. జై భవానీ. గత 14 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గాభవానీ దేవస్థానం పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగేటప్పుడు కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం కొండలలో పుట్టి బంగాళాఖాతంలో హంసల దీవి వద్ద కలుస్తుంది. 4 రాష్ట్రాల్లో ప్రవహించే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కడా కూడా లేనటువంటి విధముగా మొట్టమొదటిసారి కృష్ణానది ఒడ్డున మన భవానీపురం పున్నమి ఘాటు వద్ద తన నిర్మాణం జరిగింది. అమ్మవారి పంచాయతనం నందు ఈశాన దేవతగా అమ్మవారు ఇక్కడ కొలువవుతున్నారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలయము కూడి క్షేత్రపాలక ఆంజనేయ స్వామి మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆలయంలోని ప్రత్యేకతలు ఏంటంటే వారంలో 7 రోజులకు కూడా 7 దేవతల మూర్తులు కలరు. సోమవారం పరమేశ్వరుడు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, బుధవారం శ్రీ విజయ గణపతి స్వామివారు, గురువారం శ్రీ మేధా దక్షిణామూర్తి వారు, శుక్రవారం ప్రధాన దేవత శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ దుర్గాభవానీ అమ్మవారు, శనివారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు నవగ్రహాలయము, ఆదివారమునకు విజయవాడలో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించినటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయం, విజయవాడలో మొట్టమొదటి సూర్యనారాయణ దేవాలయం ఉండేది. ఈ 7 దేవాలయాలు 7 రోజులకి మన దేవస్థానం నుండి కలవు. మన ఈ కార్యక్రమం ఈ నెల మే నెల 12, 13, 14 తారీఖున జరుగుతూ ఉన్నాయి. 14వ తారీఖున ఉదయం 6:46 యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై భవానీ. జై జై భవానీ.